నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మానవతామూర్తి మదర్ తెరీసాకు సెయింట్ హోదా, అభిమానుల హర్షాతిరేకాలు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు. ప్రతిపక్ష నేత జగన్పై ప్రభుత్వ విప్ నిప్పులు. పశు కళేబరాలతో కల్తీ నూనె. ప్రభుత్వ స్థలాన్నే అడ్డాగా చేసుకున్న వైనంపై ఏసీటీ న్యూస్ ఫోకస్. పీడితులకు జీవితాంతం సేవలందించిన మహానీయురాలు మదర్ తెరీసా విగ్రహావిష్కరణలో ఎమ్మెల్సీ. తొలి పూజలు అందుకుంటున్న గణనాథుడు. పూజా సామగ్రి ధరలకు రెక్కలు. ఇక వార్తల్లోని వివరంలోకి వెళ్దాం. మానవతామూర్తి మదర్ తెరీసాకు సెయింట్ హోదా ప్రకటించారు. వాటికన్ నగరంలో ఆదివారం జరిగిన మత గురువుల జాబితాలో చేర్చే ఉత్సవంలో పోప్ ఫ్రాన్సిస్ తెరీసాకు సెయింట్ హోదా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తెరీసా అభిమానులు తరలి వెళ్లారు. మన దేశం నుండి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం హాజరైంది. మదర్కు సెయింట్ హోదా ప్రకటించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్ష వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంచిని మంచి అని చెప్పలేని స్థితిలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలే పరమావధి అని పేర్కొన్నారు. ప్రజలే తమ అజెండా అని స్పష్టం చేశారు. హైదరాబాద్ దమ్ బిర్యానీ లొట్టలేసుకుని తింటున్నారా? సాయంత్రం సరదాగా నూడిల్స్ లాగించేస్తున్నారా? అయితే తినే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అందులో వాడే ఆయిల్ కల్తీ అవుతుందని మీకు తెలుసా? ఈ కల్తీ ఇలాంటిది కల్తీ కాదు. వింటేనే ఒళ్ళు గగురుపాటుకు గురయ్యే జుగుత్సాకరమైన కల్తీ. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ కథ కమామిషు తెలియజేసే ఈ స్టోరీని వాచ్ చేయండి. కళేబరాలతో కల్తీ నూనె చేసే అడ్డా అది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కబేలాల్లో బలవుతున్న పశువుల కళేబరాలే వారి వ్యాపారానికి పెట్టుబడి. అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్నే అడ్డాగా చేసుకొని నిరాటంకంగా సాగిస్తున్న కల్తీ వ్యాపారం అది. బియ్యంలో రాళ్ళు కల్తీ, పంచదారలో నూక కల్తీ. ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్లో కొనే అన్ని వస్తువులు కల్తీమయంగానే మారిపోతున్నాయి. కల్తీ కాస్త శృతిమించుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్థాయికి ఎదిగిపోయింది. అలాంటి ఓ కల్తీ వ్యాపారం ఏసీటీ న్యూస్ కంటపడింది. ఇదిగో మీరే చూడండి. మీరు చూస్తున్న ఈ ప్రదేశం డంపింగ్ యార్డ్ కాదు, శ్మశాన వాటిక అంతకన్నా కాదు. కానీ ఏంటి కళేబరాలు అనుకుంటున్నారా? కళేబరాలను ఎండబెట్టి ఆ ఎముకలతో ఆయిల్ను తయారు చేసి వంట నూనెల్లో కలిపేస్తున్న ముఠా అడ్డా ఇది. వివరాల్లోకి వెళ్తే ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్లో ఆవులు గేదెల దుమ్ములు ఎండబెట్టే ప్రక్రియ గత 5 ఏళ్ల నుంచి యథేచ్ఛగా జరుగుతుంది. విజయనగరానికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి ఇక్కడకు కళేబరాలను తరలిస్తుంటాడు. వాటిని ఎండబెట్టి ఎముకలను తీసి ఎక్స్పోర్ట్ చేయడమే ఇతని అక్రమ వ్యాపారం. ఎముకలను ఏం చేసుకుంటారో అనుకుంటే పొరపాటే. ఎముకలను మిషన్లో పెట్టి దాని నుండి ఆయిల్ను తయారు చేసి వంట నూనెల్లో కలిపేస్తారు. ఇంతటి కల్తీ వ్యాపారం సాగుతున్నా, అది ఫారెస్ట్ ల్యాండ్లోనే జరుగుతున్నా అటు అటవీ శాఖ అధికారులు కానీ ఇటు ప్రజారోగ్య శాఖ అధికారులు కానీ స్పందించరు. మామూలు మత్తులో జోగడమే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యార్డ్లో పనిచేస్తున్న కార్మికులను ఏసీటీ ప్రశ్నించగా ఎన్నో ఏళ్లగా ఈ పని చేస్తున్నామని చెప్పారు. అన్నాలేంటండి, 2 సంవత్సరాలు చిల్లర ఉందండి.
దుమ్ములో నైట్ నోటుకు వస్తుంటారు సార్. పగల మేము వచ్చి కూలికి వచ్చి మీరు ఏంటి పని చేస్తారు ఇక్కడ? ఇక్కడ పోగులేస్తాం. ఇది అందరికి తెలిసి నాయకులకి అందరికీ తెలిసింది సార్. మేమేం చేస్తుండేది వీళ్ళందరికీ తెలుసు సార్. ఆరబెట్టిన దుమ్ములు పోగేసేస్తాం సార్. పోగేస్తే వాళ్ళు పట్టుకుపోతారు సార్. అది జరిగింది సార్. కంప్లైంట్లు బోల్డ్ వెళ్తానండి, తీసేస్తాను అని చెప్తాను, అలాగే ఉంచుతారు. ఈ మొన్నటి కానీ ఎక్కువైందండి కంప్లీట్లో. ఎక్కువైపోతే ఇప్పుడు సైట్ కోసం తిరుగుతాను. ఈ నాయకులకు కూడా తెలుసండి. సైట్ వేసుకున్న తర్వాత తీసేస్తాం బాబు అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు పెంచడానికి ఇప్పుడు సైట్ని వెళ్ళితాను సార్. ఇది తీసేయడం ఖాయం సార్. అయితే ఒక టైం పడుతుంది సార్. అది సైట్ మొత్తం సైట్ మీద తిరుగుతాను సార్. పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు. ప్రజారోగ్యాలతో ఆడుకుంటున్న ఇలాంటి కల్తీ వ్యాపారులపై ఎకనైనా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. రాతులు తోలుకొచ్చి రాతులు వేసేస్తాను. పొగలామ ఉన్నప్పుడు రాలేదు. ఈ దానికి చుట్టూ రేకులు చెడ్డేశారు. దుమ్ములు అక్కడి తెచ్చేస్తారు. దుమ్ములే తీసుకొస్తారు. అక్కడి నుంచి దుమ్ములు తీసుకొచ్చి ఎండబెడతారు. ఎండబెట్టిన దుమ్ములు అవి బాగా ఆడుకొనిచ్చి అవి మళ్ళీ నోటు వేసుకుని ఉడికిపోతారు. అవతల ఏం జరుగుతుందో మనకు తెలియదు. మళ్ళీ వేసి జంతువుగా తెచ్చి పచ్చి దుమ్ములు వేసి ఇస్తుంటారు. మున్సిపల్ కర్ణాలు చెప్తే వాళ్ళు తీయించేదనే అలాగే ఎలాగైనా వాళ్ళు అండమే కానీ మరి ఇప్పుడు లేదు. పీడితులకు జీవితాంతం సేవలందించిన ఆదర్శమూర్తి మదర్ థెరిసాకు సెయింట్ హోదా లభించడం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఎదుట పునర్నిర్మించిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆయన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ ఆర్చ్ బిషప్ రెవరెండ్ డాక్టర్ జ్ఞానప్రకాష్ మల్లవరపులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ సేవాభావం అంటే అందరికీ గుర్తొచ్చే మదర్ థెరిసా జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. జాతి పితగా మహాత్మా గాంధీ, ఆ తర్వాత సెయింట్ థెరిసాగా గుర్తింపు పొందిన ఘనత మదర్ థెరిసాకే దక్కుతుందన్నారు. మధ్య నడియాడినటువంటి ఒక ముఖ్య సేవకురాలు, అందరికీ కూడా సేవాభావం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆ మదర్ థెరిసా గారి వేళ పునీతమైనటువంటి సెయింట్హుడ్ తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు ఈవేళ ఆరాధ్య దైవంగా మారినటువంటి రోజు ఈ రోజు. పేదలకు సేవ చేయడం, ఎవరైతే ఆర్తులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే పీడితులు ఉన్నారో ఆ పీడిత జనానికి సేవ చేయడం కోసమే ఆవిడ యొక్క యావజ్జీవంగా ఏడుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. తన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పెద్దలు డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు నిజంగా 2004లో మరి ఏ రకంగా తను తలంపు చేసి మరి ఇక్కడ పెట్టారే కానీ రైట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే హర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ నీడెడ్ హియర్. హర్ సోల్ హస్ టు ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఈ పునీతమైన ప్లేస్ లోని, ఎందుకంటే ఇక్కడ వేలాది మంది వచ్చి కూడా ఒక 10,000 మంది వరకు కూడా ఈ యొక్క కేజీహెచ్ ప్రాంగణంలోని తన కోసం చెప్పాలంటే ఒక మాట అన్నారు. ఏదంటే ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆఫ్ టుడే ఈజ్ నాట్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ క్యాన్సర్, ఇట్ ఈస్ రాదర్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్వాంటెడ్. నాకెందుకులే అనుకోవడం ఒక పెద్ద జబ్బు అని చెప్పేసి, అదే పెద్ద జబ్బు అని చెప్పేసి అన్న మాటలన్నమాట. అది వాస్తవం. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరు కష్టాలు వాళ్ళే, ఎవరు ఆనందం వాళ్ళే, ఎక్కడ కష్టాలు మనకి ఎందుకు అని చెప్పేసి అనే రోజు కూడా. మదర్ థెరిసా గారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైన మహిళ. తను చూస్తేనే మనం అన్ని ఒక అందరి సేవలో కూడా పునీతమని చెప్పేసి భావించేటువంటి. అందుకే ఒకసారి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్, ద గ్రేట్ రిపోర్టర్, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, ఉండ్రాళ్ళు తినవయ్యా, విఘ్నాలు తొలగించవయ్యా అంటూ నగర ప్రజలు బొజ్జ గణపతికి తొలి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. నగరమంతా వినాయక చవితి శోభతో విరాజిల్లుతోంది. మార్కెట్లలో అయితే చవితి సందడి నెలకొంది. వినాయక చవితి సందర్భంగా నగర మార్కెట్లు పూజా సామాగ్రి విక్రయాలతో సందడి సంతరించుకున్నాయి. కొనుగోలుదారులతో కలకలలాడుతున్నాయి. వినాయక చవితికి కొద్ది గంటలే ఉండడంతో గణేష్ విగ్రహాలు, కొబ్బరి, అరటిపండ్లు, పూలు, పండ్లు, పత్రి వంటి పూజా సామాగ్రిని సమకూర్చుకునే పనిలో నగరవాసులు బిజీ అయిపోయారు. దీంతో నగర మార్కెట్లు రద్దీగా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారుల తాకిడి పెరగడంతో వ్యాపారులు
అధిక ధరలకు పూజా సామగ్రిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మామూలు రోజుల కన్నా రెట్టింపు ధరలు ఉండడంతో కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. పండగ వేళ ధరలు పెరగడం సహజమేనని, కానీ రెట్టింపు ధరలకు పూజా సామగ్రిని విక్రయించి ఇబ్బంది పెట్టడం తగదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం సరసమైన ధరలకే పూజా సామగ్రిని విక్రయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత సంవత్సరం పోలి చూస్తే ఈ వ్యాపారాలు కూడా పెద్ద లాభసాటిగా లేవు. కేవలం వ్యాపారం ట్రాన్స్పోర్ట్ అధిక ధరల మీద, ఏ బొమ్మ చూసినా అధిక ధరల పన్ను, సామాన్య వ్యక్తులు కొనకపోవడం కారణం కూడా ఇది జరుగుతుంది. తర్వాత ఉచిత బొమ్మలు కూడా ఎక్కువగా పంపిణీ జరుగుతున్న వల్ల మా వ్యాపారాలు కొంచెం అధోసిద్ధిగా ఉన్నాయండి. తర్వాత అధిక ధరలు ఉన్న వాళ్ళ మీద పేదవాడు కొంచెం పండుగ చేసుకుని కొంచెం ఇబ్బందిగా ఉంది. నుంచి ₹1,00,000 సరుకు తెస్తామండి. అందులో 80,000, 90,000 అంతా ఒక 10,000 రూపాయల సరుకు అలా ఉండిపోతూ ఉంటుందండి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం చాలా దారుణం అండి. ఎక్కడికక్కడే పనిచేస్తూ ఉంటున్నారు కాబట్టి మాకు సేల్స్ అవ్వట్లేదండి. చాలా దారుణం అండి ఈ సంవత్సరం. పెయింట్లు కూడా ఎక్కువ రేటేనండి ఈ సంవత్సరం కూడా. చాలా లాస్లోనే ఉన్నాము. నేత్రదానం చేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా అంధత్వ నివారణ శాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రతి ఏటా ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలు చైతన్యవంతులవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ జొన్నలగడ్డ సరోజిని, మోహసిన్ ఐ బ్యాంక్ నిర్వాహకులు, వివిధ కళాశాలల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఫోర్ట్ నైట్ మనం జరిపిస్తున్నాము. దీనివల్ల మన జిల్లాలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు కూడా ఐ డొనేషన్కి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ అవగాహన సదస్సు కార్యక్రమం వల్ల వాళ్ళు కూడా ముందు వచ్చి మన ఐ డొనేషన్లో పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే ఐ డొనేషన్ కూడా ఒక ఐ బ్యాంక్లో స్టోర్ చేసి మళ్ళీ ఏ హాస్పిటల్లో ఎక్కడైనా ఉపయోగం ఉంటే దాన్ని బట్టి సప్లై చేసి అక్కడ కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో దాదాపుగా 8 డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్ట్రిక్ట్ స్థాయిలో బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ కలెక్టర్ చైర్మన్గా మన కమిటీలో మాట్లాడుతున్నాము, డిస్కస్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మోహసిన్ ఐ బ్యాంక్తో పాటు ఎన్నో ట్రస్ట్ అలాగే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళకి కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అవగాహన వల్ల చాలామంది ముందుకు వచ్చి ఎక్కడ ఉంది, ఎట్లా చేయాలి, కాంటాక్ట్ నెంబర్ ఏది అడుగుతూ ఉంటే సమాచారం లేకుండా చాలామంది డొనేషన్ చేయలేకపోతున్నారు. మనం చూస్తున్నాము. చనిపోయిన తర్వాత కూడా ఏదైనా ఉంటే చేయడానికి దీనివల్ల మనకు చాలా వరకు అవకాశం ఉంది. ఈవెన్ ఆఫ్టర్ డెత్ వీ కెన్ సీ. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇంకా పెద్ద స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. విలేజ్ స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే స్లమ్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చేస్తే చాలామంది ఆ టైంలో కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేసి ఐ డొనేషన్లో సహకరిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి జన్మదిన వేడుకలు ఎంవీపీ కాలనీలోని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడితో పాటు పార్టీ నాయకులు ఒమ్మి సన్యాసరావు, బైరెడ్డి పోతన్నారెడ్డి, మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి అయ్యన్న పాత్రుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాల అమలులో మంత్రి అయ్యన్న ముందుంటారని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించడంలో అయ్యన్న కృషి అభినందనీయమన్నారు. శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మా గురువర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి 61వ జన్మదిన సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరూ కూడా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యాలయం వద్ద మొదటగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆ షిరిడి సాయినాథుని చల్లని ఆశీస్సులతో అయ్యన్న పాత్రుడు గారు విశాఖ జిల్లా ప్రజలందుకు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ ఇప్పుడొక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం. అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే.
అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. జిల్లాలో గృహ నిర్మాణ పథకాల తీరుతెన్నులు, లక్ష్యాలపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలో మండలాల వారీగా వివిధ గృహ నిర్మాణ స్కీముల ప్రస్తుత స్థితిగతులను దిగువ స్థాయి అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు జమ చేయకపోవడం వల్లే ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఇక మీదట అలా జరగకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. సమాజంలో దివ్యాంగులను ఆదరించి ఆదుకోవాలని సింబయోసిస్ CEO నరేష్ కుమార్ కోరారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యాన డాబా గార్డెన్స్లోని ప్రేమ సమాజంలో 51 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరేష్ కుమార్ వాటిని లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం నరేష్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులను చిన్న చూపు చూడడం తగదన్నారు. వారిని ప్రేమతో దగ్గరకు చేరదీసి ఆదరిస్తే ఉత్తములుగా ఎదగడమే కాకుండా ఉన్నత శిఖరాలను కూడా అధిరోహిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి భారత్ వికాస్ పరిషత్ చేస్తున్న కృషిని నరేష్ కుమార్ అభినందించారు. కష్టపడి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడం, మళ్ళీ మనం సంతృప్తి పరుస్తాం, మళ్ళీ మ్యాచ్ అయ్యిందో మ్యాచ్ అవ్వలేదో టెన్షన్, మ్యాచ్ అయ్యకపోతే మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం. దిస్ ఇస్ ఎనార్మస్ టాస్క్ అండ్ సో హార్ట్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ దిస్ డిఫికల్ట్ టాస్క్. నిజంగా సీరియస్ కూర్చొని ఏదో డబ్బు ఇచ్చినందుకు చెప్పి పిలుస్తూ అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. రాకపోతే కానీ బాగోదంటే అనుకుని వచ్చాను కానీ బట్ ఆనెస్ట్లీ మా ఫ్రెండ్ రమేష్ గారు కూడా అమెరికా నుంచి వచ్చారండి. ఆయన కూడా ఇంత స్పందిస్తున్నారు. నరేష్ ఎందుకంటే మంచిది ఏమైనా చేయగలిసి చెప్పి నేను కూడా సహాయపడతానని. సో మీరు భయపడకుండా నెక్స్ట్ ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు చేశారు, బట్ కొంతమంది వచ్చినట్టున్నారు. మీరు నెక్స్ట్ టైం కూడా క్యాంప్ కండక్ట్ చేయండి. ఈ సాయం కూడా నెక్స్ట్ క్యాంప్ కూడా మీకు వేసుకుని కొంత సాయం అందిస్తాను. మీరు వెనకపడకుండా ధైర్యంగా మీరు ఎంతో మందికి ఉపయోగపడుతుంది. దీనికంటే మంచి ట్రీట్మెంట్ కూడా ఏమైనా ఉంటుందో చూడండి సార్. దీనికంటే స్వెట్గా ఏమైనా ఇవ్వగలమా, లైఫ్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలమా అంటే అందరికీ చేయలేకపోతే కొంతమంది కన్నా మీరు ట్రై అయ్యారు. సపోజ్ ఎక్స్పెన్సివ్ అందరికీ చేయలేము కదా, ఇంకా మంచి ఇంకా ఎక్స్పెన్సివ్ కానీ ఇంకా లైఫ్ స్టైల్ పెంచిలా వాళ్ళు సంతోషపడేలాగా ఇంకా ఎక్కువ ఒకరికన్నా మనం మార్గదర్శకంగా చేసి చూపిస్తే మిగతా మన ఎంపీ గారు పట్టుకుని స్టీల్ ప్లాంట్ నుంచి పోర్ట్ నుంచి డొనేషన్ తీసుకున్నాం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు 61వ జన్మదిన వేడుకలను దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు KK రాజు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏవిఎన్ కళాశాల రోడ్లోని ప్రేమ సమాజం కుష్టు రోగుల సేవా కేంద్రంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, రొట్టెలు, స్వీట్లు పంపిణీ చేశారు. అయ్యన్న పాత్రుడు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు. గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించాలని చెప్పేసి టీడీపీ నాయకులైనటువంటి KK రాజు, నా కుటుంబ సభ్యులు, అలాగే ఆయన కూడా నాకు బంధువులు, మంచి వ్యక్తి, ప్రజలకు ఎప్పుడు సేవలు అందించాలని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి నేను నా కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ కాలేజీ డౌన్, విశాఖపట్నం కాలేజీ డౌన్ మన లెపర్సీ పేషెంట్స్కి అందరికి కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని పళ్ళు పలహారాలు అందరికీ పంచిపెడుతూ ఆయన ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చిరంజీవి అభిమానులు గాజువాకలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అభిమాన సంఘం ప్రతినిధి కొయిలాడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం ద్వారా ఆదుకోవాలన్న మెగాస్టార్ పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ప్రారంభించారు. దిగ్విజయంగా ఇప్పటివరకు కూడా 75 మంది రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ఇది ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేయడంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఒక మెగా అభిమానులకే చెందిందని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నమస్సుమాంజలి తెలియజేస్తూ
మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మా టీం అంతా కూడా మా వెంకటరమణ ఉండి, దేవుడి గారు ఉండి, మా శివ ఉండి, బొంతు కనకరాజు ఉండి, స్ట్రీట్ ఆర్గనైజేషన్ పేరుతో 18 మంది యువతీ యువకులు కలిసి ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా తమ సొంత ఖర్చుతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్కూల్ పిల్లలచే మట్టి వినాయక బొమ్మలను తయారు చేయించి వాటిని విక్రయించడం ద్వారా సమకూరిన ఆదాయాన్ని వృద్ధ వికలాంగులకు ఆర్థిక సాయంగా అందజేశారు. విగ్రహాలు చేయించి అండ్ ఈ విగ్రహాలు చేయడానికి కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ మొత్తం మేమే పెట్టుకుని ఈ విగ్రహాన్ని సేల్ చేస్తున్నప్పుడు వచ్చే డొనేషన్స్, వచ్చే మనీ అంతా మేము ఇలాంటి ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో వీళ్ళు వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్, సో కంప్లీట్గా వీళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవుతారంటే మేము వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఫండ్స్ రేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన మధురవాడ జాతరలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఆహ్వాన పౌరాణిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి జరిగే ఈ పోటీల వివరాలను డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. పోటీల షీల్డ్ను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు, విజయ నిర్మాణ్ కంపెనీ సంస్థ చైర్మన్ సూరపనేని విజయ్ కుమార్, కార్యనిర్వాహకులు వంకాయల మారుతి ప్రసాదులు ఆవిష్కరించారు. మహానటులు మనం చూసాం గతంలో కూడా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అందరూ కూడా అక్కడి నుంచి సినీ ఫీల్డ్కి వచ్చినాడు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోగలుగుతా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆ శాసించేటువంటి రంగాలు ఎక్కువ మంది ఆదరణ పొందేటువంటి రంగాల్లో దానికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం పట్ల అందరూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాటికి ప్రోత్సాహకాలు వస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అనుకున్నాను, కళాభారత్తో పాటు మధురవాడ జాతరను కూడా ఒక సెంటర్ చేస్తూ ఉన్నాను. విశాఖపట్నంలో ఇంకొక 2వ కేంద్రం, ప్రధానమైనటువంటి కేంద్రంగా తయారు కాబోతా ఉంది. ఈరోజు సింహాద్రి అవార్డ్స్ పేరిట, అంటే ఒక గవర్నమెంట్ ఇచ్చేటువంటి నంది అవార్డ్స్ ఏ రకమైనటువంటి ఖ్యాతి ఉందో అదేవిధంగా టీటీడీ వారు కూడా గరుడ అవార్డ్స్ ప్రకటించారు. అదేవిధంగా మన ప్రాంతంలో ఇది కూడా ఒక మంచి ఆలోచన చేశారు శ్రీనివాస. గోపాలపట్నం కొత్తపాలెంలో టీడీపీ 66వ వార్డు అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ ఆధ్వర్యంలో స్థానికులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు హాజరై పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే ప్రతి ఒక్కరూ వినియోగించాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్ఏడి కొత్త రోడ్లో స్థానిక 42వ వార్డు టీడీపీ నాయకుడు సుబ్బారావు చౌదరి సొంత నిధులతో స్థానికంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక విగ్రహాలని ప్రజలకు ఉచితంగా పంపిణీ జరుగుతుంది. మట్టి విగ్రహాలని కాలుష్య రహితంగా ఉంటుందని, ప్రజలకు అందుబాటులో అందరూ పూజ చేసుకొని అందరూ సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ మట్టి విగ్రహాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వాతావరణ కాలుష్యం లేకుండా ఉండడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచిస్తూ వీటిని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు వచ్చి వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. 1500 విగ్రహాలు అందరికీ ఫ్రీగా ఇస్తారు. జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎనలేని కృషి చేస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పొచ్చ విజయ్ కుమార్ అన్నారు. అయ్యన్న జన్మదిన వేడుకల్లో భాగంగా గాజువాక బీసీ రోడ్లోని యునైటెడ్ బాప్టిస్ట్ చర్చి వద్ద పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారు 59వ జన్మదిన వేడుకలు మరి ఈరోజు గాజువాక యునైటెడ్ బాప్టిస్ట్ సంఘంలో మరి క్రైస్తవ విశ్వాసులందరి మధ్యలో మరి ఆయనకి యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, క్రైస్తవ సమాజం కొరకే మరి ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు బట్టి మరి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు మరి ఈరోజు గాజువాక ప్రాంతంలో మరి జరుపుకోవాలని మరి ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపుతూ వైకాపా ప్రారంభించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమం 55 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో
జీవీఎంసీ 70వ వార్డు పరిధి చేమలాపల్లిలో పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం జరిగింది. వార్డు నాయకుడు చెప్పల చందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నపరెడ్డి అదీప్ రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మరిన్ని రోజులు కొనసాగితే వచ్చే నష్టాలు ఏమిటన్నది ప్రజలకు వివరించడానికి మన అదీప్ రాజు గారు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని తట్టి లేపి, అమ్మ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీలు ఏ ఒక్క ఏమైనా నెరవేర్చగలిగినాడని చెప్పి అడిగినప్పుడు ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేసిన మాట ప్రతి గ్రామంలో కూడా వింటూ ఉన్నాం. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం రాజకీయంగా మరి పరిణతి చెందినటువంటి నియోజకవర్గం ఇది. జీవీఎంసీ 52వ వార్డు పరిధి నడుపూరు సంకట మోచన గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఉత్సవ కమిటీ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసింది. మట్టి వినాయక విగ్రహాలను పూజకు వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతామని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మంత్రి రాజశేఖర్, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పరంగా ప్రజలకి మంచి చేయాలని వినాయకుడు అనేసరికి అందరికీ కూడా మొట్టమొదటిగా పూజించే దేవుడు వినాయకుడు. మరి ఆ సందర్భంగా ఆ పార్టీ కానివ్వండి, ముఖ్యంగా జీలకర్రమ్మ నేతృత్వం శ్రీనివాసులు అందరూ కూడా విశ్వ హిందూ పరిషత్తు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం అంతేనే అభినందనీయం. ఎందువల్లంటే నేను వినాయక చవితి పూజ చేసిన తర్వాత మిగతా పూజలు ఏమైనా మనకు జరుగుతుంటాయి. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కూడా వినాయక పూజతో మనం మొదలు పెడతాం. ఎటువంటి విఘ్నాలు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగాలని చెప్పేటువంటి కోరుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయానికి ఒక మంచి పేరు ఉంది. కంచరపాలెంలో ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2016 పోటీల బ్రోచర్ను గోపాలపట్నంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు 10 జిల్లాల నుంచి 500 మంది వరకు క్రీడాకారులు హాజరవుతారని చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు మొట్టమొదటిసారిగా కంచరపాలెంలో నిర్వహిస్తుండడం ఆనందదాయకంగా ఉందన్నారు. 10 జిల్లాల నుంచి సుమారుగా 500 మంది కరాటీ క్రీడా కుటుంబాలకు రావడం జరుగుతుంది. ఈసారి మా కంచరపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన గణబాబు గారు వస్తున్నారు. ఈసారి ఈ ప్రత్యేకత మా ఎప్పుడు కూడా మా కంచరపాలెంలో కరాటీ ఛాంపియన్షిప్ జరగలేదు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో మల్కాపురం పారిశ్రామిక ప్రాంత విజేతలను స్థానిక జైభీం బాక్సింగ్ క్లబ్ అభినందించింది. 47వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విజేతలకు స్థానిక వార్డు వైసీపీ అధ్యక్షుడు పివి సురేష్ చే బహుమతులు అందించి ఘనంగా సత్కరించింది. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో మంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారని పేర్కొన్నారు. తరపున ఎప్పుడైనా ఇంకో అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలి. రామారావు, ఎందుకంటే ఆయన చూస్తున్నాను ప్రతిసారి ఎక్కడ చూసినా పిల్లల్ని ఏదో రకంగా డెవలప్ చేయాలి. మొన్న నా దగ్గర కనీసం 10 సార్లు తిరిగి ఉంటారు. ట్రోఫీల కంటే ఇంకోటంటే ఈయనతో పాటు రాజశేఖర్తో పాటు ప్రతి కార్యక్రమానికి కూడా చాలా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా ఈ టైప్ ఆఫ్ డిసిప్లిన్ కోచింగ్ ఇస్తే డెఫినెట్గా పైకి రాగలుగుతాం. మనం సాయం చేద్దాం. రెండో ఆలోచన లేదు. తర్వాత ఏదన్నారు కదా, ఏదైతే అవుతుంది లేకపోతే లేకపోతే. ఇక్కడే కాదు, మన ఇండస్ట్రియల్ బెల్ట్లో ఒక ఇది ఉంది, ఏది మన బాడీ బిల్డింగ్ క్లబ్, దానికి కూడా అలాగే అక్కడ దుర్గా జిమ్ సీన్ అని ఉన్నారు ఒక ఆయన కూడా చాలా డిసిప్లైన్గా ఒక జిమ్ రన్ చేస్తుంటే ఆయన. శ్రీ మహాగణపతి యువజన సేవా సంఘం ఆధ్వర్యాన రాష్ట్రంలోనే అత్యంత భారీ వినాయక విగ్రహాన్ని ఎంవిపి కాలనీ ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం చైర్మన్ బచ్చల త్రిమూర్తులు తెలిపారు. ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన వినాయక చవితి రోజున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆటంకం కలగకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడకుండా కేవలం మట్టితోనే 108 అడుగుల వినాయక విగ్రహాన్ని నిలిపినట్లు తెలియజేశారు. ఉదు తుఫానం కానీ ఏమైనా కానీ వర్షాలు కానీ ఇవి కానీ చాలా భూకంపాలు కానీ ఏమి రాకుండా ఆ విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడుతారు, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుతారు అనేసి
దానివల్ల ఈరోజు భారీ విఘ్నేశ్వరుని మట్టి రూపంలో ప్లాస్టర్ అండ్ ప్యారిస్ అనేది కాకుండా ఇది కేవలం లైట్ వెయిట్ అంటే మట్టి రూపంలో చేసి 108 అడుగులు ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు అతి భారీ విగ్రహం మట్టితోనే అనకాపల్లి ఒక 20 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి శిల్పులు తీసుకొచ్చి పాటుగా తయారు చేసి ఈరోజు ఇక్కడ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి విశాఖ ఒక రోజుకి 1,00,000 మంది చొప్పున 21 రోజు 21 లక్షల మంది వీక్షిస్తారని 3 జిల్లాల నుంచి భక్తులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవతామూర్తి మదర్ తెరీసాకు సెయింట్ హోదా, అభిమానుల హర్షాతిరేకాలు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు, ప్రతిపక్ష నేత జగన్పై ప్రభుత్వ విప్ నిప్పులు. పశు కళేబరాలతో కల్తీ నూనె, ప్రభుత్వ స్థలాన్నే అడ్డాగా చేసుకున్న వైనంపై ఏసీటీ న్యూస్ ఫోకస్. పీడితులకు జీవితాంతం సేవలందించిన మహానీయురాలు మదర్ తెరీసా, విగ్రహావిష్కరణలో ఎమ్మెల్సీ. తొలి పూజలు అందుకుంటున్న గణనాథుడు, పూజా సామగ్రి ధరలకు రెక్కలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.